అదే బండి కొనిస్తావా సస్తాను లేదా ఏది అడిగాడు మేడం. కొనకపోతే మాత్రం సస్తాను, నువ్వు కొనివ్వాలన్నాడు. కొనిచ్చినా చచ్చాడు. దారుణం, చాలా బాధ. ఇప్పుడు కొని ఇచ్చిన బైక్ నా కొడుకు సంతోషపడతాడు అని మీ ఆనందం అంతలోనే ఇట్లా అయిపోయింది. ఏం చెప్తారండి? మీరు అంత స్తోమత కాదు, రోజుకి ఎంత వస్తుంది ఆటో డ్రైవింగ్ చేస్తే? 600 వస్తుంది మేడం. మీకున్న ఇబ్బందులు? ఎంతమంది పిల్లలు మీకు? బాబు పాప. బాబుకి పాపకి షుగరు థైరాయిడ్. పాపకి అది కూడా పట్టించుకోడు బాబు. పట్టించుకోడు మేడం. ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. ఏ బైక్ అండి? ఎంత పెట్టుకొని ఇచ్చారు? యమహా MT-15 అది 2,80,000 మేడం. దసరా రోజు కొనిచ్చారు. దసరా అదే 2 నెలల ముందే మేడం టార్చర్ అయిపోయింది. నువ్వు కొంటావా దసరాకి నేను అయిపోవాలా, నువ్వు కొంటావా నేను అయిపోవాలి అన్నాడు. ఏ చేయాలి? కొనాలి కదా మరి. 2,50,000 కొనాలి మరి, పిల్లలకి అన్నాం కదా, కొన్నాను. రోజుకు 600 వస్తేనే పెద్ద గగనంలో ఉంది ఆటో డ్రైవర్ల పరిస్థితి. ఎట్లా కొనిచ్చారు? అప్పు చేశారా? వాళ్ళగా వడ్డీకి తీసుకొని దీనికి EMI కొన్నాం మేడం. నిన్న యాక్సిడెంట్ తీసుకున్నాం మేడం. మీరు మాట్లాడుతున్నారు, యాక్సిడెంట్ ఎలా జరిగింది? నిన్న సాయంకాలం 5:30కు బయటికి వినయన ఎత్తి వచ్చాడు మేడం, చిన్నవాళ్ళు అబ్బాయిది. ఆ అబ్బాయి వచ్చి ఈయన పిలిస్తే ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నాన్న బేగ వచ్చానంటే వచ్చేస్తాను డాడీ అన్నారు. రాత్రి 2 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. ఎన్ని మీరు హరీష్ ఫాదరా అని. అవునండి చెప్పండి అంటే, కేహెచ్కి అర్జెంట్గా రండి, బాబుకి యాక్సిడెంట్ అయిందంటే వచ్చాను. మరి వచ్చిన తర్వాత చెయ్యి ఇక్కడ ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయి జారిపోయింది ఇది మా బాబుకి. అయితే కట్టినప్పుడు డాడీ కొద్దిగా పైకి లేపంటే లేపాను. బెడ్ కక్కిన తర్వాత ఆక్సిజన్ పెట్టారు. పెట్టి ఆ ఆక్సిజన్ 5 నిమిషాలకి బాబు ప్రాణం ఇచ్చిపెట్టించారు మేడం. ఆ వీడితో వెళ్ళిన అబ్బాయికి మూతి మీద దెబ్బలు, అంటే డ్రైవింగ్ అవడానికి తెలియదు, మూతి మొక్కం రాలిపోయింది. ఆడికి వీడికి ప్రాణం పోయింది. చెస్ట్ కూడా తగలే మేడం. బిందుకి గుత్తి ఎలా ఉంటుంది మేడం, నత్తడి పెద్ద, అలాగే ఈ బోన్స్ నత్తడిపోయిపోయాయి ఆడికి. అంతే మేడం జరిగింది. ఎంత బాధాకరమైన ఘటన అంటే, మీరు ఏడ్చి ఇంకా మాటలు కూడా రాని పరిస్థితి. నాకు అర్థమవుతోంది ఒక తండ్రిగా మీ ఆవేదన, మీకు అన్నిటి బాధ. ఒకవైపు కొనిస్తావా చస్తానా చావాలా అని ఒక బ్లాక్మెయిల్, కొనిచ్చినటువంటి బైకే ప్రమాదానికి కారణమయ్యి కొడుకుని దూరం చేసినటువంటి. అవును మేడం. అమ్మా చెప్పండి, మీరు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. అదేనమ్మా, ఇప్పుడు మోస్ట్లీ పిల్లలందరూ అలాగే ఉన్నారు. చాలా జోరు, అస్సలు అర్థం అవట్లేదు. రోజు నేను చెప్తాను, ఒక్క రోజు మా ఇద్దరికి గొడవ అవ్వకుండా లేదు. దీని గురించే వద్దు హరీష్, ప్రాణాల మీదకి వచ్చేస్తే అందరు పిల్లలు చూస్తున్నావు కదా. నేను అమ్మనవుతానమ్మా.